అవర్ యు ఆల్ చాలా డేస్ అయింది మనమైతే వీడియోనైతే అప్లోడ్ చేయక. కొంచెం పర్సనల్ వేరే ఇష్యూస్ ఉండి మనమైతే బయటికైతే వెళ్ళడం అనేది జరిగింది. బట్ అప్పటి నుంచి ఇప్పుడైతే లాంగ్ కొంచెం డిస్టెన్స్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి సారీ ఫర్ ద ఆల్. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో కొంచెం మన్నించడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. బట్ టుడే వీడియో ఏంటంటే కంప్లీట్గా అయితే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ బిగినర్స్ గురించి అంటే ఎక్స్పెషల్ బిగినర్స్ గురించి అనే కాదు, ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఇంకో విధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా మనం అయితే డీటెయిల్గా అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి డీటెయిల్ ఆఫ్ ది వీడియోలో కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్ మాత్రమే. ట్రేడింగ్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో ఇండియన్ మార్కెట్లో కాదు గ్లోబల్ మార్కెట్లో కూడా ట్రేడింగ్ ఎందుకు పరిచయం చేశారంటే కంప్లీట్గా చెప్పాలంటే ఎడ్జింగ్ పర్పస్ కోసం మాత్రమే ట్రేడింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, అంతవరకు మాత్రమే. అదే వచ్చి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయండి దీనిలోనే, లేకపోతే దీన్ని ట్రేడింగ్ చేయండి అని చెప్పేసి ఎక్స్పెషల్గా అయితే ఇవ్వడం అయితే జరగలేదు. స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ అనేది కాదు, ఒక పార్ట్ ఆఫ్ ది ఒక 100% గేమ్లో ఒక 30% 20% గేమ్ మాత్రమే ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది, లో రిస్క్ ఉంటుంది, మీడియం రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్కి సంబంధించిన ఏదైతే నువ్వు ఏ రిస్క్ తీసుకోగలుగుతావు అనే దాని మీద బేస్ చేసుకుని మాత్రమే ఇవన్నీ సెగ్మెంట్స్ అనేవి ఆధారం డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి నువ్వు ఏ చూజ్ చేసుకుంటావో దానికి సంబంధించిన రిస్క్ అనేది కూడా దానితో పాటు క్యాలిక్యులేట్ చేయబడుతుంది అని చెప్పేసి మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు బిగినర్స్ కూడా ట్రేడింగ్ని షార్ట్ టర్మ్ బిజినెస్ లాగా చూస్తారు. షార్ట్ టర్మ్ బిజినెస్ అంటే ఏం లేదు, వచ్చినామా మనీ ఏం చేసినామా బయటికి వెళ్ళిపోయినామా అంతవరకు చూస్తారు. కానీ దాంట్లో ఉన్న రిస్క్ చాలా మంది చూడరు. ఎందుకంటే ఎవరైతే లాస్ అయింటారో లాట్ ఆఫ్ ది మనీ ఎవరైతే లాస్ అయింటారో వాళ్ళని అడగండి ట్రేడింగ్లో ఎంతవరకు లాస్ అయినారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చాలామంది నా దగ్గర కోర్సు తీసుకున్న వాళ్ళు కానీ చాలా వరకు చెప్పే విషయం ఏంటంటే ప్రధాన నా దగ్గర ఇంత లాస్ అయినాం ట్రేడింగ్లో లాస్ అయినాం అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు నా దగ్గర వచ్చి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏంటి, క్లియర్గా అర్థం చేసుకుంటే ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్ మాత్రమే. ఇంకా వేరే సెగ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ సెగ్మెంట్స్ గురించి కూడా డీటెయిల్ ఆఫ్ ది వీడియోలో అయితే మనమైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ ఎండ్ ఆఫ్ ది టైం వరకు కూడా వీడియోని వాచ్ చేస్తే డీటెయిల్గా అయితే మీకు అయితే అండర్స్టాండ్ అవుతుంది. కొంచెం లాగీ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి కొంచెం ఏదైతే ఎంటర్టైన్మెంట్ పర్పస్ గురించి అయితే వీడియో కాదు ఫైనాన్షియల్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి కొంచెం బోరింగ్ అయితే కంటెంట్ అయితే ఉంటుంది. ఆడడం మెయిన్ టాపిక్ని స్కిప్ చేసుకుంటా మెయిన్ వీడియోని అయితే కంటిన్యూ అయితే చేయండి. ఇంకా వీడియోలకి వెళ్ళిపోతాం. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ప్యూర్ బిజినెస్. ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే మనీ పెట్టాల్సిందే కంపల్సరీ. అంటే బిజినెస్ అంటే ఏ విధంగా ఉంటుంది, బిజినెస్ అంటే మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బిజినెస్ అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. దీనికి బిజినెస్ అనేది ఆ ఇన్వెస్ట్మెంట్ మనీ లేకుండా అసలు బిజినెస్ స్టార్ట్ చేయలేము. ఏ బిజినెస్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్స్ బిజినెస్, ఏ బిజినెస్ అయినా కానీ మనం స్టార్ట్ చేసుకోలేము బిజినెస్ అనేది. స్టాక్ మార్కెట్ కూడా సేమ్ అలాంటిదే, మార్కెట్ అనేది కూడా సేమ్ అలాంటిదే. క్లియర్ అబ్జర్వ్ చేసుకుంటే ఇది కూడా ప్యూర్లీ కంప్లీట్లీ బిజినెస్. ఇది బిజినెస్లో ఏముంటుంది, రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ బిజినెస్లో అయినా కూడా రిస్క్ అనేది మ్యాండేటరీగా ఖచ్చితంగా మాత్రం ఇంక్లూడ్ చేసిబడి ఉంటుంది. మీరు రిస్క్ పెట్టాలనుకుంటే మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. లేకపోతే జాబ్ కానీ ఇంకోటి కానీ ఇంకో వగేరా కానీ ఏదో ఒకటి చూజ్ చేసుకుంటారు. రిస్క్ ఉంటుందని తెలిసిన కూడా చేసే బిజినెస్ ఏదైనా ఉందా, బిజినెస్ అనేది రిస్క్. ఏ బిజినెస్ కానీ టీ స్టాల్ కానీ లేకపోతే కానీ ఇంకో వైజ్గా చూసుకుంటే కూడా ఏదైనా ఫ్రాంచైజ్ కానీ ఇంకోటి కానీ కంపల్సరీ మాత్రం రిస్క్ అనేది ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. రిస్క్ అనేది యాడ్ అయి ఉంటుంది. కాబట్టి మనం రిస్క్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. ఏ బిజినెస్లో అయినా కూడా రిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ కూడా కంప్లీట్లీ బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్లో కూడా ఖచ్చితంగా మాత్రం రిస్క్ ఉంటుంది. కాకపోతే ఈ రిస్క్ని ఏ విధంగా డిసైడ్ చేయబడి ఉంటుందని దాని మీద బేస్ చేసుకుని కంప్లీట్గా ఈ రిస్క్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయబడి ఉంటుంది అనేది అర్థం చేసుకుంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు హై రిస్క్, మేము ఎక్కువ రిస్క్ చేయగలము, లేకపోతే మేము మీడియం రిస్క్ చేయగలము, లేకపోతే నేను లో రిస్క్ నాకు ఏం అవసరం లేదు, ఉన్న కాడికి నాకు చాలు, కొద్దిగా వస్తే చాలు అనుకునే వాళ్ళకి మాత్రం లో రిస్క్. ఇది క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఎంత పిండి పెడితే అంత రొట్టె. అంటే ఎంత రిస్క్ చేస్తే దానికి సంబంధించిన ప్రాఫిట్ కూడా అదే విధంగానే డిసైడ్ చేయబడి ఉంటుంది. నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటావో దానికి సంబంధించిన ప్రాఫిటే నీకు వస్తుంది, దానికి సంబంధించిన రిస్కే నీకు ఉంటుంది. ఒక 100 రూపీస్ రిస్క్ చేస్తున్నామంటే 100 రూపీస్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. 1000 రూపీస్ చేస్తున్నామంటే 1000కి సంబంధించిన ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు 100 రూపీస్ మీరు రిస్క్ చేస్తున్నారంటే దానికి సంబంధించిన ప్రాఫిట్ కూడా 100 రూపీస్ దగ్గరనే ఉంటుంది.
మీరు 10,000 చేస్తున్నారంటే దానికి సంబంధించిన ప్రాఫిట్ 10,000. ఒకవేళ లాస్ అవుతే ఈ 10,000 లాస్ అవ్వాలి, ఒకవేళ లాస్ అవుతే ఈ 100 రూపీస్ అంతా లాస్ అవ్వాలి. లేకపోతే 1,00,000 తోటి చేస్తున్నారు, 1,00,000 రిస్క్ చేస్తుంటే దానికి సంబంధించిన రివార్డ్ కూడా 1,00,000 దగ్గరనే ఉంటుంది. అంటే ఎంత పిండి పెడితే అంత రొట్టెలాగానే ఏదైతే సామెత చెప్తారు కదా, సేమ్ లైకే అదే విధంగానే వర్క్ అవుతుంది. ఏం పెద్దగా దీన్ని ఏం ఎంత కాంప్లికేటెడ్గా చూడాల్సిన మ్యాటర్ ఏం కాదు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే దీనిలో డివైడ్ చేస్తే మీరు ఏ రిస్క్ తీసుకోగలుగుతారని దాని మీద బేస్ చేసుకుని నేను ఏదో డివైడ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి క్లియర్ అబ్జర్వ్ చేసుకుంటే ఇది మీడియం రిస్క్, ఇది హై రిస్క్, ఇది లో రిస్క్. ఈ హై రిస్క్లో ఎప్పటికైనా కానీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కూడా ట్రేడింగ్ అనేది ఉంటుంది. నేను ఏదైతే చేస్తానో, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నీ చేసినా కానీ ట్రేడింగ్ అనేది హై రిస్క్ సెగ్మెంట్ అనేది ఎందుకంటే ఇందుకే ట్రేడింగ్ అనేది ఎప్పటికైనా కానీ హై రిస్క్ సెగ్మెంట్. హై రిస్క్ అంటే ఎవడైతే రిస్క్ తీసుకోగలుగుతాడో దానికి సంబంధించిన ప్రాఫిట్ కూడా అదే విధంగానే ఉంటుంది, లాస్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒక రోజు వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా వెళ్ళిపోతుంది. ఒకటే రోజు ఆ క్యాపిటల్కు 1x 5x 10x ఆ విధంగా వచ్చి యాడ్ అవుతుంది. ఏది ట్రేడింగ్లో. మీడియం రిస్క్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దీన్ని. ఓన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మీ అంతకు మీరు ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకొని దానిలో ఇన్వెస్ట్ చేసి దాంట్లో ప్రాఫిట్ ఏం చేయడాన్ని మీడియం రిస్క్ కింద తీసుకుంటాం. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్కి సంబంధించింది. షార్ట్ టర్మ్లో దీని గురించి కొంచెం డిఫరెన్సియేషన్స్ కూడా కొంచెం ఖచ్చితంగా అయితే నేనైతే చెప్పడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఇదేంటి, నేను ఎటువంటి రిస్క్ తీసుకోలేను, నాకు మీడియం రిస్క్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి మాత్రం ఇవేంటి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్స్. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, బాండ్స్ కూడా వస్తుంది. బట్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మీరు బాండ్స్ అంటే మళ్ళీ వేరే బాండ్స్ దగ్గరికి అయితే వెళ్ళొద్దండి. ఈ కొంచెం డీటెయిల్గా అయితే మనమైతే నార్మల్ సెషన్లో అయితే దీన్ని అయితే డిస్కస్ చేసుకున్నట్లే. కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఏంటి, ఇక్కడంతా రిస్క్ అంతా ఎవరి చేతులు ఉంటుంది? ఎవరైతే ట్రేడర్ ఉన్నారో వాళ్ళు ట్రేడింగ్ చేసే దానిలో రిస్క్ చేయడం బట్టి ఎంత ఒక్కరోజే ప్రాఫిట్, ఒకరోజే లాసు, ఒక 1 మంత్కి 1 వీక్కి లాసు, 1 మంత్కి లాస్ అన్న విధంగా డివైడ్ చేసుకుని వీళ్ళైతే ఎంత రిస్క్ చేస్తున్నారన్న దాన్ని బేస్ చేసుకొని మనకైతే రివార్డ్ అయితే ఆధారపడి ఉంటుంది. కాబట్టి హై రిస్క్ సెగ్మెంట్ అంటే ఏంటి, వచ్చిన ప్రాఫిట్ ఎక్కువనే ఉంటుంది, లాస్ అయ్యేటప్పుడు కూడా ఎక్కువ లాస్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే హైయెస్ట్గా అయితే ఉంటుంది. దేంట్లో? ట్రేడింగ్లో. వెరీ 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 రిస్కీ సెగ్మెంట్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ ట్రేడింగ్ జోలికి మాత్రం ఎప్పటికైతే రావద్దండి. బ్రదర్ మీరు చేస్తున్నారు కదా ట్రేడింగ్ అంటే, మనం ఎక్స్పీరియన్స్తో ట్రేడ్ చేస్తాం అంతే. ఏదో గ్యాంబ్లింగ్ చేసే మెంటాలిటీతో వెళ్ళిపోతే మాత్రం మీ దగ్గర ఎంత 10 CR ఉన్నా, 1000 CR ఉన్నా, 20,000 CR ఉన్నా, 2 lakhs CR ఉన్నా కూడా ఖచ్చితంగా మాత్రం మీరు ఎండ్ ఆఫ్ ది టైంకి మాత్రం జీరో అవ్వాల్సిందే. మీరు గ్యాంబ్లింగ్ లాగా చేస్తే. ఇన్వెస్ట్మెంట్ అలా కాదు. కాకపోతే ఈ ట్రేడింగ్లో కూడా టైప్స్ ఉంటాయి. వీటిని కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ట్రేడింగ్లో టైప్స్ అంటే ఏంటి? ట్రేడింగ్లో ఒకటి స్వింగ్ ట్రేడింగ్, 2 పొజిషనల్ ట్రేడింగ్. క్లియర్ అబ్జర్వ్ చేసుకోండి. ఒకటి స్కాల్పింగ్. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే దీనిలో టైప్స్ అంటే స్వింగ్ ట్రేడింగ్ అన్నా లేకపోతే కన్నా ఏదైతే ఇంట్రాడే టైప్ అని చెప్పినా కూడా ఒకటే విధంగానే వర్క్ చేస్తాయి అనుకోండి. స్వింగ్ ట్రేడింగ్ అన్నా పొజిషనల్ అన్నా ఒకటే, కాకపోతే ఇంట్రాడే. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇంట్రాడే అంటే ఏంటి, దాని మీనింగ్ ఇంట్రాడే అంటే ఏంటి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇంట్రాడే అంటే ఏం లేదు, ఒక రోజులో ఎంట్రీ తీసుకొని ఒక రోజులో అంటే 9:50 నుంచి స్టార్ట్ అయిన మార్కెట్ 3:30కి క్లోజ్ అయ్యే లోపు మీరు ఎగ్జిట్ అవ్వడాన్ని ఇంట్రాడే అంటారు. అంటే పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఒక వీక్లీ కానీ లేకపోతే మంత్లీ కానీ పొజిషన్ అన్ని హోల్డ్ చేసుకొని ఒక కాంట్రాక్ట్ని ఏదైతే డెరివేటివ్స్ మార్కెట్లో ఏదైతే ఉంటాయో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటారు చూసినా, కంప్లీట్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేసేదాన్ని ట్రేడింగ్ అంటారు. కాకపోతే ఒక పొజిషన్ అనేది ఒక 1 month కానీ 1 week కానీ పొజిషన్ హోల్డ్ చేసి ఎగ్జిట్ కావడానికి ఇది. కాకపోతే ఇదేంటి స్కాల్పింగ్ అంటే ఏం లేదు, క్లియర్గా చెప్తానంటే ఒక నిమిషంలో, ఒక 1 hourలో, 1 minute ట్రేడ్ చేసి బయటికి రావడాన్ని స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటారు. పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంది, 1 week కానీ 1 month కానీ మనం ఒక పొజిషన్ని హోల్డ్ చేసి అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఎండ్ ఆఫ్ ది టైం వరకు వెయిట్ చేసి ఉంచడానికి పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే 9:50 నుంచి 3:30 వరకు ఏదైతే టైం ఉందో ఆ టైంలోకి మాత్రమే ఎంట్రీ ఎగ్జిట్ అవ్వడాన్ని ఏమంటాము, ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఇంకా అంతే, అంతకుమించి ఏం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. దీనికి కంప్లీట్ ఆపోజిట్ అంటే ఏంటి, ఒక స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్ సంబంధించిన ఏదైతే దానికి సంబంధించిన ఫండమెంటల్ కానీ టెక్నికల్స్ కానీ మనం అనాలిసిస్ చేసి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయడాన్ని అంటే దీన్ని లాంగ్ టైం కోసం ఉంటుంది,
ఇది లాంగ్ టైంలో ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అనేది, మళ్ళీ షార్ట్ టైంలో కూడా ఉంటుంది. అంటే షార్ట్ టైం లాంగ్ టైం అంటే ఏందో 1 డే 3 months 4 months అని కాదు నేను అనేది. లాంగ్ టైం అంటే 1 year 2 year 4 years 5 years 6 years 10 years అట్లా లాంగ్ టైం పొజిషనల్ హోల్డింగ్ కోసం యూజ్ చేసేదాన్ని లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టైం అంటే ఏంటి 6 months 5 months 5 months 6 months పొజిషనల్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయడానికి. అంటే ఏంటి లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే వెరీ 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 సేఫెస్ట్ వే. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ వెరీ సేఫెస్ట్ వే. కాకపోతే కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయకుండా కూడా దీనిలో మీడియం రిస్క్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు ఫండమెంటల్ రాకపోయినా, టెక్నికల్స్ రాకపోయినా, దానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్ మీద అనాలిసిస్ చేయలేకపోయినా కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఏదైతే పిఈ రేషియోని కానీ, లేకపోతే ఒక స్టాక్కు సంబంధించిన పిఈ రేషియో కానీ, లేకపోతే దాని బ్యాలెన్స్ షీట్ కానీ, క్యాష్ ఫ్లో కానీ, లేకపోతే టర్న్ ఓవర్ రేషియో కానీ, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. ఏదైనా హోల్డింగ్ రేషియో కానీ, మేనేజ్మెంట్ అనాలిసిస్ కానీ మీకు రాకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం దీంట్లో మాత్రం మీడియం రిస్క్ మాత్రం ఖచ్చితంగా అయితే ఇంక్లూడ్ అవుతుంది. దాంట్లో కూడా రిస్క్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది ఇయర్లీ మేము దీనికి ఏం చేసినాం, మనం 1 monthకు లేకపోతే వన్ మంత్ బిలోలోనే మనం పొజిషన్ని పట్టుకొని బయటికి రావడాన్ని ట్రేడింగ్ వైజ్గా చెప్పినాం మనం. అంటే 1 dayలోనో లేకపోతే 1 minute 5 minutes స్కాల్పింగ్ అన్నాం, 1 day లోపు చేసేదాన్ని ట్రేడింగ్ అన్నాం, ఇది ఇంట్రాడే అన్నాం, ఒక 1 week 1 month వరకు హోల్డ్ చేసేదాన్ని పొజిషనల్ అన్నాం. కానీ ఇది చూసినారా 5 years 4 years అంటే పేషెన్స్ ఉంటుంది. పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్లో పేషెన్స్ అనేది 100 to 99% అయితే ఇంక్లూడ్ అవుతుంది. ఇదేంటి లో రిస్క్. మేము ఈ ట్రేడింగ్ చేయడానికి హై రిస్క్ అన్నాం. మీడియం రిస్క్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది కూడా ఫండమెంటల్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ మనం చదవడం కానీ, దానిలో అర్థం చేసుకొని రాకపోతే కానీ దీంట్లో కూడా మీడియం రిస్క్ అని చెప్పేసి మనం అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. కాకపోతే లో రిస్క్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ లేకపోతే ఏవైతే బాండ్స్, అవన్నీ కూడా. అంటే బాండ్స్ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కింద కూడా బాండ్స్ అయితే వస్తాయి. మళ్ళీ అది కూడా ఉంది, ఇన్వెస్ట్మెంట్ కింద కూడా బాండ్స్ కూడా వస్తాయి. కాకపోతే ఏంటి గవర్నమెంట్ బాండ్స్ కానీ ఇంకోటి కానీ ఇన్వెస్ట్మెంట్ కింద కూడా వస్తాయి. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, లో రిస్క్ అంటే ఏంటి, క్లియర్ అబ్జర్వ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే మేము హై రిస్క్ ట్రేడింగ్ చేయలేము, మేము ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేము. కాకపోతే ఏంటి, ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో, ఎవరైతే మార్కెట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ దగ్గర మా ఫండ్స్ అన్నీ ఇచ్చి హ్యాండిల్ చేయగలుగుతాం. అంటే వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు ఏదానిలో వాళ్ళకి డిఫరెంట్ సెక్టార్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి అనుకున్న సెక్టార్లో ఇన్వెస్ట్ చేసి మనకు ప్రాఫిట్ అంటే ఇయర్లీ రిటర్న్ 6% కానీ 4% కానీ 3% కానీ, లేకపోతే 2% కానీ 3% కానీ ఎక్స్పెక్ట్ చేసి 16% కానీ ఏదో ఒక ఎఫ్డీ లాగానే, సేమ్ లైక్ ఎఫ్డీ లాగానే చేసి వాళ్ళు ఎవరైతే ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేసినందుకు కానీ వాళ్ళకి సంబంధించిన ఛార్జెస్ కానీ అవి ఇంక్లూడ్ చేయడాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇంకా అంతే. ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అంటే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలంటే ఒక సెక్టార్, ఒక ఇండెక్స్లో మనం ఏదో ఒక స్టాక్ ఇండెక్స్లో ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది. ఆ నిఫ్టీ 50లో మనకేంది 50 స్టాక్స్ ఉంటాయి, 50 మేజర్ స్టాక్స్ ఉంటాయి. ఆ 50 స్టాక్స్లో ఏది మంచి స్టాక్ అని చేస్తే మనకు తెలియదు. కాకపోతే ఈటీఎఫ్స్లో ఏముంటుంది అంటే క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఈటీఎఫ్స్కి ఇండెక్స్కి సంబంధించిన ఈటీఎఫ్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్టాక్స్లో మొత్తం మీకు ఏదైతే క్లియర్గా చెప్పుకుంటే ఇక్కడ 50 ఏదైతే ఉందో ఈ 50 ఈటీఎఫ్స్ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో కంప్లీట్గా దీనికి సంబంధించి ఈటీఎఫ్స్ అనేది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో కంప్లీట్గా మన ఇన్వెస్ట్మెంట్ని ఇన్వెస్ట్ చేయడం. అంటే 50 సంబంధించిన స్టాక్స్లో మనం ఏదైతే ఒక 10 రూపీస్ పెట్టినా కూడా ఈ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఈటీఎఫ్స్. ఇంకా బాండ్స్ అంటే మనం డిఫరెంట్గా చెప్పాల్సిన పని లేదు. గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, ప్రైవేట్ బాండ్స్ ఉంటాయి. దీనికి సంబంధించి సపరేట్ వీడియోని అయితే నేనైతే ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారో ట్రేడింగ్ ఒక్క జోలికి రావద్దండి. ఎందుకంటే ట్రేడింగ్ జోలికి రావడానికి కారణం ఏంటంటే పేషెన్స్ ఉండకపోవడం కాబట్టే దీంట్లోకి వస్తారు. ఏ దాంట్లోకి పేషెన్స్ ఉండవు కాబట్టి ఈ ఏదైతే హై రిస్క్ ఉన్న దాంట్లో హై రిస్క్ సెగ్మెంట్లో ఏదైతే ట్రేడింగ్ ఉందో ఆ ట్రేడింగ్లకు దూరుతారు బిగినర్స్ అనేవాళ్ళు. ఆ బిగినర్స్ అనే వాళ్ళకు ఏదైతే హై రిస్క్ కాకుండా మీడియం రిస్క్ ఏదైతే ఉందో ఇది అనేది పర్ఫెక్ట్. ఇంకా అంతకన్నా మేము ఇంకా బిగినర్స్ లెవెల్లో ఉన్నామంటే ఏదైతే లో రిస్క్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, బాండ్స్ కానీ, ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వీటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే రావడం ఏదైతే స్టాక్ మార్కెట్లోకి రావడం ఫస్ట్ పరిచయమే దేనితో అవుతారంటే ఖచ్చితంగా ట్రేడింగ్ తోటి స్టార్ట్ అవుతారు. నాకు తెలుసు అది
నేను కూడా బిగినర్ ఆఫ్ ది స్టేజ్లో నేను అసలు ట్రేడింగ్ ముందనే ఫోకస్ చేసిన. అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మన వల్ల కాదు, దీని అసలు స్టాక్స్ అనాలిసిస్ చేయలేమన్న థాట్ తోటి నేను ఉంటుండి. కాకపోతే క్లియర్ అబ్జర్వ్ చేసుకుంటే బిగినర్ లెవెల్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే బిగినర్ లెవెల్లో వీడియోని ఎవరైతే చూస్తున్నారో క్లియర్ అబ్జర్వ్ చేసుకోండి. ఖచ్చితంగా మాత్రం ట్రేడింగ్ జోలికి మాత్రం రావద్దండి. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్లో మాత్రం మీరు ఖచ్చితంగా నిలబడండి. తర్వాత లో రిస్క్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ కానీ, మళ్ళీ దీంట్లో ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సారీ అంటే దాన్ని చెప్పడం అయితే మర్చిపోయినాను నేను. ఎస్ఐపి కూడా దీంట్లోకి అయితే ఇంక్లూడ్ అవుతుంది. ఏది ఇది లో రిస్క్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది దీంట్లోకి అయితే ఇంక్లూడ్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. కాకపోతే ఏంటి, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో హై రిస్క్కి సంబంధించిన ఏదైతే ట్రేడింగ్ ఉందో దాంట్లోకి అయితే దూరొద్దండి. వెరీ 80%, 95% పీపుల్స్ అనేది లాస్ అవుతారని సెబీ అనేది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది రిపోర్ట్ చేసింది. అంటే అర్థం చేసుకోండి, ట్రేడింగ్లో ఒక 100 మెంబర్స్ దిగితే 95% మెంబర్స్ లాస్ అవుతారు. రిమైన్ 5 మెంబర్స్ మాత్రమే ప్రాపర్ స్కిల్స్ కానీ ప్రాపర్ సైకాలజీ కానీ మెయింటైన్ చేసిన వాళ్ళు మాత్రమే ప్రాఫిట్లో ఉంటారు. బికాజ్ ఎందుకంటే ఇది కంప్లీట్ సైకలాజికల్కి సంబంధించింది కాబట్టి దీంట్లో రిస్క్ రివార్డ్ అనేది కంప్లీట్గా మెయింటైన్ చేయకపోతే మాత్రం మీరు లాస్ అవ్వడానికి అయ్యి స్కోప్ ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు స్టార్టింగ్ స్టేజ్లో మళ్ళీ ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది వీక్ కానీ ఎండ్ ఆఫ్ ది డే కానీ ఖచ్చితంగా మాత్రం జీరోలో మాత్రం క్లోజ్ అవుతారు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. కాబట్టి దీని జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ట్రేడింగ్ జోలికి మాత్రం రావద్దండి. ఇప్పుడు మీడియం రిస్క్ ఉండేటివి ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళండి. లేకపోతే లో రిస్క్ ఉన్నా ఏదో మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, బాండ్స్ కానీ, సిప్స్ కానీ, ఏవైతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ, లేకపోతే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదా ఫండెడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇవన్నీ చాలా టైప్స్ ఉంటాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందరికి వెళ్ళండి. ఎవరైతే బిగినర్స్ లెవెల్కి వెళ్తున్నారో స్టాక్ మార్కెట్ని గ్యాంబ్లింగ్ లాగా చూడడానికి కారణం ఏంటంటే ఏదైతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక 1000s కానీ, లేకపోతే 10 lakhs ప్రాఫిట్లు కానీ, లేకపోతే ఇంకో వైజ్ కానీ ఏదైతే మీరు సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం చేస్తారంటే బిగినర్స్ ఎవరైనా కానీ సోషల్ మీడియా పైన డిపెండ్ అయ్యి క్లియర్గా మీరు ఏం చేసేదంటే సోషల్ మీడియా పైన మీరు డిపెండ్ అయ్యి ఖచ్చితంగా మాత్రం ట్రేడింగ్ జోలికి వెళ్తారు. ఎందుకు జోలికి వెళ్తారంటే ఏదైతే ఇన్స్టాలో కానీ, లేకపోతే ట్విట్టర్లో కానీ, లేకపోతే స్నాప్చాట్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ మీరు అక్కడ ఏం చూస్తారంటే ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి పిఎన్ఎల్ సెండ్ చేస్తుంటారు, లేకపోతే పిఎన్ఎల్ చూపిస్తుంటారు. అది రియలా ఫేక్ అని చెప్పేసి పక్కన పెడతారు. ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకుని లోపలికి వస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింటే వాళ్ళకి 10 lakhs ప్రాఫిట్ కనపడి ఉంటుంది. వన్ బ్యాక్గ్రౌండ్లో ఎంత 1 crore పెట్టింటాడో, 10 crore పెట్టింటాడో, లేకపోతే 1000 crore పెట్టింటాడో మీకేం తెలుసు చెప్పండి. ఆ 10 lakhs ప్రాఫిట్ కనపడినంత మాత్రాన నేను అన్ని దున్నేస్తా, మొత్తం స్టాక్ మార్కెట్ కింద కొల్లకూడదమనే టైంలో ఏం చేస్తారంటే సోషల్ మీడియా అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బిగినర్స్ని. కాబట్టి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మాత్రం ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దండి. ఖచ్చితంగా మాత్రం లాస్ అవ్వడానికి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీడియం రిస్క్, ఇది హై రిస్క్ కాబట్టి వీటి గురించి వదిలేయండి. ఏదైతే ట్రేడింగ్ గురించి పక్కన పూర్తి పెట్టేసేయండి. లేదంటే మీకు కంప్లీట్గా మీ సైకాలజీ దెబ్బతింటుంది. కాబట్టి మీడియం రిస్క్ ఏదైతే ఉందో, మీడియం రిస్క్ ఏది ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో కానీ లేకపోతే బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి చూడండి. మనకు సంబంధించిన వీడియోస్లో ఫర్దర్ వీడియోస్లో ఏ విధంగా ఒక స్టాక్ని అనాలిసిస్ చేయాలనే దాని కంటెంట్ గురించి కంప్లీట్గా అయితే నేను వీడియోని అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్దర్ వీడియోస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ జోలికి అయితే వెళ్ళండి. తర్వాత ఇంకా ఇన్వెస్ట్మెంట్ కూడా నాకు కొంచెం డిఫికల్ట్గా ఉంది, నేను స్టాక్ని అనాలిసిస్ చేయలేకపోయే పొజిషన్లో నేను ఉన్నానంటే క్లియర్గా అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళండి, ఈటీఎఫ్స్లోకి వెళ్ళండి. ఇవి లో రిస్క్ సంబంధించింది కాబట్టి ఈ హై రిస్క్ సంబంధించింది వెళ్ళొద్దండి. ఈ లో రిస్క్ సంబంధించిన మీడియం రిస్క్ సంబంధించిన దానికి వెళ్ళండి. ఇది లో రిస్క్ సంబంధించింది. ఎవరైతే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మాత్రం దీనికి మాత్రం ప్రయారిటీ ఇవ్వండి. దేనికి మీడియం రిస్క్కి, ఇది లో రిస్క్కి. అప్పుడు మాత్రమే మీరైతే తర్వాత ఇవన్నీ మీరు ఏదైతే అచీవ్ చేసిన తర్వాత ఈ రెండింటిని మీకు అండర్స్టాండ్ అయిన తర్వాత ఫర్దర్గా ట్రేడింగ్లోకి రండి. అంటే హై రిస్క్లోకి అప్పుడు రండి. వెంటనే వచ్చినప్పుడు ఇప్పుడు ఏదో డ్రైవింగ్ స్టేజ్లో ఉంటారు. క్లియర్గా చెప్పాలంటే డ్రైవింగ్ చేసే స్టేజ్లో ఒక పర్సన్ ఉంటాడు. డ్రైవింగ్ పొజిషన్లో ఒక పర్సన్ ఉంటాడు. ఒక 1 week నేర్చుకుంటాడు. ఒక డ్రైవింగ్ కానీ ఇంకొక విధంగా నేర్చుకుంటాడు. ఏవీ లైసెన్స్ వస్తుందా చెప్పండి? 100 to 99% ఏవీ లైసెన్స్ రాదు. ఖచ్చితంగా వారికి ప్రాక్టీస్ కావాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే లైసెన్స్ వస్తుంది. అంతే కదా? లైసెన్స్ వచ్చేటప్పుడే అప్పుడు మాత్రమే
హెవీ వెహికల్స్ వల్లనే కానీ ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ కూడా అంతే. మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టే మీ రిస్క్ అనేది క్యాలిక్యులేట్ చేయబడి ఉంటుంది. ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మాత్రం మీ రిస్క్ అనేది క్యాలిక్యులేట్ చేయబడి ఉంటుంది. ఏ రిస్క్ తీసుకుంటున్నారు, లో రిస్క్ తీసుకుంటున్నారా, లేకపోతే మీడియం రిస్క్ తీసుకుంటున్నారా, లేకపోతే హై రిస్క్ తీసుకుంటారా, వీటి మీద మాత్రం ఫోకస్ చేయండి. మీ క్యాపిటల్ని పోగొట్టుకోవాలి ఎంపడే. మీరు ఈ బిగినర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మీరు అస్సలు ఇది హై రిస్క్ ఉన్న సెగ్మెంట్ ఏదైతే ట్రేడింగ్ ఉందో దాని జోలికి అయితే రావడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేద్దండి. ప్రాపర్గా సైకాలజీ, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే దీని జోలికి అయితే వెళ్ళండి. హై రిస్క్ ఏదో ట్రేడింగ్ జోలికి. మీడియం రిస్క్ అనేది ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు 5 months 5 years 6 months లేకపోతే 5 years వరకు లేకపోతే 6 years వరకు 6 months వరకు మీరు పేషెన్స్తో ఓపికతో ఉండగలిగితే మాత్రం మీడియం రిస్క్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది మీకైతే పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు ఎంత ఎర్న్ చేసిన మనీని కూడా మీడియం రిస్క్లో పెట్టడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లో రిస్క్ ఏదైతే ఉందో కంప్లీట్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎస్ఐపీస్ కానీ, గవర్నమెంట్ బాండ్స్ కానీ, లేకపోతే ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళండి. ట్రేడింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది గేమ్ మాత్రమే. ఇది ఒక్కటి పక్కన పెట్టేస్తే మిగతావన్నీ దండిగా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకదాని మీదనే ఫోకస్ చేసి మీ మనీని, క్యాపిటల్ని పోగొట్టుకోవడానికి చూడండి. గ్రీడ్ తోటి మాత్రమే ట్రేడింగ్లోకి వస్తారు, గుర్తుపెట్టుకోండి. అత్యాశతోటి మాత్రమే ట్రేడింగ్లోకి అడుగు పెడతారు ఎవరైనా కానీ. అత్యాశతోటి మాత్రమే ట్రేడింగ్లోకి మీరు అడుగు పెడతారు. కాబట్టి ఈ ట్రేడింగ్ అనేది కంప్లీట్గా ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయడానికి చూడండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ట్రేడింగ్ అనేది కంప్లీట్గా ప్రాక్టీస్తో ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ లేకుంటే మీరు 1 రూపీ కూడా ట్రేడింగ్లో ఎర్న్ చేయలేరు. ఒకవేళ ఎర్న్ చేసిన ఒక ఆన్ సమ్ డే, ఇఫ్ నాట్ టుడే, ఒకరోజు కాకుండా ఇంకొక రోజు ఖచ్చితంగా మాత్రం వాట్ షుడ్ ఐ డూ, మనం ఏం చేయాలని చెప్పేసి మనకు ఏదైతే తెలియకుంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. ట్రేడింగ్లో ఖచ్చితంగా లాసెస్ అవ్వడానికి అయ్యే ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయడానికి చూడండి. ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ లాగా మీకు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కంప్లీట్ దీనికి ప్రాక్టీస్ ఉంటే తప్ప మీరు గెయిన్ కాలేదు. మీడియం రిస్క్ ఏదైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయండి. లేకపోతే లో రిస్క్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపెట్టండి. స్టాక్ మార్కెట్లో మాత్రం ట్రేడింగ్ ఒక్కటి మాత్రం లేదు. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ట్రేడింగ్ జోలికి వెళ్ళి మీరు చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. మీడియం రిస్క్ ఉన్నవి, లో రిస్క్ సంబంధించిన ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఏవైతే స్టాక్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కానీ వాటిలో చేయండి. కొంచెం పేషెన్స్తో ఉంటే వాటిలో కూడా ప్రాఫిట్లు వస్తాయి. పెద్ద రాకేష్ జుంజూన్ వాళ్ళ కానీ లేకపోతే వారన్ బఫెట్ కానీ ఎక్కడ ఎర్న్ చేసినారు చెప్పండి మనీ? ఇన్వెస్ట్మెంట్నే ఎర్న్ చేసింది, ట్రేడింగ్లో ఎర్న్ చేయలేదు. ట్రేడింగ్లో 80% ఎర్న్ చేయలేదు వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ మీద. అందుకే నా క్యాపిటల్లో కూడా 100% క్యాపిటల్ ఉంటే దాంట్లో 70% ఇన్వెస్ట్మెంట్ మీద పెడతాను నేను. అది ఏదైతే లో రిస్క్ సంబంధించి కానీ, మీడియం రిస్క్ దానిలో మిగతా రిమైన్ 30% మాత్రమే ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేస్తా, ట్రేడింగ్ చేస్తా అంతే. మనం పెడుతున్న ఎఫర్ట్స్ అనేది ఏ వాల్యుబుల్ ఆఫ్ ది టైంలో, మీరు వాచ్ చేస్తున్న వాల్యుబుల్ టైంలో ఏదో ఒక టైంలో, సెటప్ ఆఫ్ ది టైంలో మీకు కొంచెం వాల్యుబుల్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. కొంచెం గ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా మాత్రం మన వీడియో అయితే మీకు అయితే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి మ్యాక్సిమం అయితే అనుకుంటున్నాను. అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ట్రేడింగ్ జోలికి అయితే మ్యాక్సిమం అయితే రావడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేద్దండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మీడియం రిస్క్ సంబంధించిన అయితే ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే లో రిస్క్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, ఎస్ఐపీస్ కానీ, బాండ్స్ కానీ వీటిపైన మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి అయితే మొగ్గు చూపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆల్.